ఇక చేసేది లేక ఆ దృశ్యాన్ని తలుచుకుంటూ, ఆ గంధర్వుడు పోయినటువంటి దృశ్యాన్ని తలుచుకుంటూ, అక్కడ జింక కలేబరము కనిపించలేదు. వేటగానికి ఏమీ తెలియక ఆ నదిలో స్నానం చేసినాడు. స్నానం చేసి అతడు జీవనం సాగించినాడు అని అనుకునవచ్చును, లేక అవే అతని ఆఖరి క్షణములు అనుకునవచ్చును. పాండురంగుడు లేక ఆ సంగతీర్థము మహిమతోని అతడు మోక్ష పొందినాడు. సంగముడు అనే రాక్షసుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించినాడు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, సంగముడు అనే రాక్షసుడు పారిపోయి ఈ క్షేత్రానికి వచ్చి పెద్ద బండరాయిగా మారిపోయి ఆ బండరాయి కింద దాక్కున్నాడు. శ్రీకృష్ణుడు ఏం చేసినాడంటే, ఆ బండరాయిని, ఆ కొండ శిలను మొత్తం తొలిచి రాక్షసుని వెతికి దొరకపట్టుకొని సంహరించడం మూలాన అది లోతట్టు ప్రాంతమైంది. అక్కడ ఒక కొలను ఏర్పడ్డది. అంటే అంతగా తవ్వుకుంటూ పోయి ఆ రాక్షసుని సంహరించాడు. దాన్ని సంగముని పేరు పైన సంగతీర్థం అన్న పేరు వచ్చింది. పుండరీక క్షేత్రానికి దక్షిణ దిశలో ఉన్నది. ఇంతేకాకుండా పుండరీక క్షేత్రంలో పడమరన భువనేశ్వరీదేవి ఆలయం ఉన్నది. భువనేశ్వరి మాతకు కూడా చాలా ప్రభావం ఉన్నది. మంచి పుణ్య ఫలితములను ఇచ్చుకుంటూ ఆమె కోరిన కోరికలను నెరవేర్చుకుంటూ ఉన్నది. ఆమెను చింతామణి అని కూడా అంటారు. ఆమె మెచ్చి కోరికలు ఇచ్చిన వాళ్లకు ఇహలోకంలో సుఖం, పరలోకంలో మోక్షం అన్నీ లభించినవి అని పరమశివుడు చెప్పి ఉన్నాడు. ఆ భువనేశ్వరీదేవికి వ్యాధిగ్రస్తులు కానీ, రోగగ్రస్తులు కానీ, అపాయంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చిన్న నైవేద్యం వండి పెడితే ఆమె సంతుష్టురాలై వాళ్లకు వరప్రసాదం చేస్తుంది. ఆ విధంగానే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు అమ్మవారికి నైవేద్యం వండి చేసి పెడుతున్నాం. ఈ ఆచారం అప్పటి నుంచి కూడా ఉన్నది అని అర్థం.